హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెటెడ్ డిఎస్సి 2021. ఈరోజు మనం ఈ వీడియోలో భిన్నాలకు సంబంధించి 6th క్లాస్ భిన్నాలు దశాంశాలకు సంబంధించి దశాంశ భిన్నాల విస్తరణ గురించి తెలుసుకుందాం. పార్ట్ 12 ఇది. మీరు ఇంతకుముందు వీడియోస్ పార్ట్ 1 నుంచి 11 వరకు ఈ వీడియోస్ అన్నీ కూడా చూస్తే కనుక ఈ వీడియోస్ మీకు బాగా అర్థమవుతుంది, ఈ లెక్కలు కూడా మీకు బాగా అర్థమవుతుంది. సరే, మనం దశాంశ భిన్నాల యొక్క స్థాన విలువల గురించి తెలుసుకుందాం. మనకి అందరికీ తెలుసు స్థాన విలువల గురించి. మనకి ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 ఈ విధంగా మనకి స్థాన విలువలు ఉంటాయన్న సంగతి మనకు తెలుసు. ఇది పూర్ణ సంఖ్యల యొక్క స్థాన విలువల చార్ట్. ఇది మనకు అందరికీ తెలుసు. ఇక్కడ మనకి కుడివైపు నుంచి మొదలుపెట్టి ఇలా ఎడమవైపుకి వెళ్తే 10 రెట్లు పెరుగుతుంది. ఇది 1, ఇది 10, ఇది 100, ఇది 1000, ఇది 10,000. ఓకే, ఈ విధంగా మనం నేర్చుకున్నాం. 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు ఉంటాయని మనం నేర్చుకున్నాం. ముందు వీడియోస్లో ముందు పాఠాల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి దశాంశ భిన్నాల యొక్క స్థాన విలువలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి ఎలా ఉంటుందంటే చార్టు, ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే ఇక్కడ 1 తర్వాత వెంటనే ఇక్కడ ఒక పాయింట్ బిందువు వస్తుంది. ఓకే, ఆ తర్వాత మనకి దశాంశము అని ఉంటుంది, ఆ తర్వాత శతాంశం ఉంటుంది, ఆ తర్వాత మనకి సహస్రాంశము ఉంటుంది. దశాంశం అంటే 1/10, శతాంశం అంటే 1/100, సహస్రాంశం అంటే 1/1000. ఈ విధంగా మనకి ఇక్కడి నుంచి ఈ దశాంశ బిందువు నుంచి ఇలా కుడివైపుకి వస్తే కనుక 10 రెట్లు తగ్గును. 10 రెట్లు తగ్గును. ఈ విధంగా వస్తే కనుక 10 రెట్లు పెరుగుతుంది. అంటే దశాంశ బిందువు దగ్గర నుంచి మనకి ఇలా ఎడమవైపుకి వెళ్తే కనుక, లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక 10 రెట్లు పెరుగుతుంది. ఇలాగ దశాంశ బిందువు నుంచి ఈ విధంగా ఈ పక్క వస్తే కనుక 10 రెట్లు తగ్గుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా వచ్చినా సరే 10 రెట్లు తగ్గుతూ వస్తుంది. చూడండి, 1/10, 1/100, 1/1000. ఇక్కడ మనకి హారం పెరుగుతూ ఉంది. ఇక్కడ హారం పెరుగుతూ ఉంది అంటే హారం పెరుగుతూ ఉన్నప్పుడు దశాంశ భిన్నం యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, 1/10 కదా, అంటే ఒక వస్తువుని 10 సమాన భాగాలు చేసాము, అందులో ఒక భాగాన్ని తీసుకున్నామంట. ఇక్కడ ఒక వస్తువుని 100 సమాన భాగాలు చేసాం, ఒక భాగం తీసుకున్నాం. ఇక్కడ 100 సమాన భాగాలు చేసేసాం, ఇక్కడ 10 సమాన భాగాలు చేసాము కాబట్టి కొంచెం ఆ భాగం కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది 100 సమాన భాగాలు చేసాం కాబట్టి దీంతో పోల్చినప్పుడు ఇది తగ్గిపోతుంది. ఇది 1000 సమాన భాగాలు చేసాం కాబట్టి ఇది ఇంకా తగ్గిపోతుంది అన్నమాట. సో 10 రెట్లు తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఇలాగ మనకి 10 రెట్లు పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్, దశాంశ భిన్నాల అవగాహన కోసం కింది స్థాన విలువల పట్టికలోని కింది చూపబడినవి ఒకసారి చూడండి. ఇవి దశాంశ బిందువు తర్వాత వెంటనే కుడివైపు వచ్చే మొదటి స్థానం దశాంశం, రెండవది శతాంశం, మూడవది సహస్రాంశంగా చెప్తాము. దశాంశ బిందువు తర్వాత 3 స్థానాలను దశాంశ భాగం అంటారు. చూడండి ఒకసారి, 3333 ఇక్కడ 0.333 అనే సంఖ్య తీసుకోండి. దీని యొక్క స్థానాల గురించి చూసినప్పుడు మనం ఇలా వస్తే కనుక ఇది 1, ఇది 10, 100, 1000 అంటే ఎడమ వైపుకి వెళ్తే కనుక, లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక. అదే రైట్ సైడ్కి వెళ్తే కనుక మనకి ఇక్కడ దశాంశం బిందువు నుంచి ఇది దశాంశం, ఇదేమో శతాంశం, ఇదేమో సహస్రాంశం. దశాంశం అంటే అర్థం ఏంటి? 1/10. శతాంశం అంటే అర్థం ఏంటి? 1/100. సహస్రాంశం అంటే ఏంటి? 1/1000. ఓకే, ఇప్పుడు మనం చూడండి, ఈ 3 1ల స్థానంలో ఉంది కాబట్టి 3 1ల 3 సరిపోయిందా? ఈ 3 ఇక్కడ 10ల స్థానంలో ఉంది కాబట్టి 3 10లు 30. ఈ 3 100ల స్థానంలో ఉంది కాబట్టి 300. ఈ 3 వేల స్థానంలో ఉంది కాబట్టి 3000. సో 3, 30, 300, 3000. ఈ విధంగా మనం ఎడమవైపుకి వచ్చినప్పుడు విస్తరించవచ్చు. మరి కుడివైపుకి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ దశాంశము అంటే 1/10. సో 3 × 1/10, 3 × 1/10 అంటే 3 × 3 1 3,
పైన లవణం రాసుకుని 3/10 అని రాస్తాం. అదేవిధంగా 3 ఇంటూ 1/100 అంటే 3/100. మరి 3 ఇంటూ 1/1000 3/1000. ఈ విధంగా మనం స్థాన విలువల గురించి తెలుసుకోవచ్చు. లెక్కలు చేసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. కింది దశాంశ బిందువులలో వృత్తం చుట్టబడిన అంకె యొక్క స్థాన విలువలు రాయండి. సరే, మొదటి లెక్క 13.26లో 6కి మనం స్థాన విలువ కనుక్కోవాలి. సరే, ఇక్కడ ఇది దశాంశ బిందువు ఉంది కాబట్టి ఈ దశాంశ బిందు ముందు ఇక్కడ 1 అని రాసుకుంటాం. ఇది పదులు. ఈ దశాంశ బిందు తర్వాత కుడివైపుకి వస్తే ఇది మొదటి స్థానం దశాంశము, రెండవ స్థానం శతాంశము. 6 ఏ స్థానంలో ఉంది? శతాంశ స్థానంలో ఉంది. 6 శతాంశ స్థానంలో ఉంది. దేర్ఫోర్ 6 స్థాన విలువ 6 స్థాన విలువ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 1/10 1/100. ఇక్కడ ఏమి లేకపోతే మనం 1 వేసుకోవచ్చు. పైన 6 1 6 6/100. సో 6 యొక్క స్థాన విలువ 6/100 అనమాట. నెక్స్ట్ 45.42 మనకి ఇక్కడ 4 కీవర్డ్స్ ఉన్న చుట్టాడు. దీని యొక్క స్థాన విలువ కనుక్కోవాలి మనం. సో దీని స్థాన విలువ కనుక్కోవాలంటే ఇక్కడ ముందు ఇది 1 రాసుకోండి, ఇది 10 రాసుకోండి. ఇది దశాంశ బిందువుకి కుడివైపుకి వస్తున్నాం కాబట్టి ఇది దశాంశ బిందువుకి కుడివైపుకి వస్తున్నాం కాబట్టి మొదటి స్థానం దశాంశము, రెండవ స్థానం శతాంశము, మూడవ స్థానం సహస్రాంశము. ఓకే, ఇప్పుడు 4 ఏ స్థానంలో ఉంది? దశాంశ స్థానంలో ఉంది, అంటే 1/10 స్థానంలో ఉంది. 2 1/100 స్థానంలో ఉంది. ఓకే, సో 4 అడిగారు కాబట్టి 4 యొక్క స్థాన విలువ 4 ఏ స్థానంలో ఉంది? దశాంశ స్థానంలో ఉంది. 4 యొక్క స్థాన విలువ ఈజ్ ఈక్వల్స్ టు 4 దశాంశాలు అని రాసుకోవాలి. 4 దశాంశాలు 4 దశాంశాలు అంటే 4 ఇంటూ 1/10తో గుణించాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 1 4 కింద ఏమి లేకపోతే 1 వేసుకోవచ్చు. 1 10. ఎప్పుడు కూడా 4 10 40ని ఇలా గుణించకూడదు, లవంతో గుణించాలి. 4 అంటే అర్థం 4/1 అని అర్థం. 4/10. 4 యొక్క స్థాన విలువ ఎంత? 4/10. నెక్స్ట్ ఈ చూడండి 15.023. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 10. ఓకే, మనకు 5కి మనం కట్టాలి కాబట్టి 5 యొక్క స్థాన విలువ 5 1 5. 5 స్థాన విలువ ఎంత? 5 ఇంటూ 1 5 1 5 అన్నమాట. దశాంశ బిందువు తర్వాత దశాంశ స్థానం, శతాంశ స్థానం, సహస్రాంశ స్థానం. దశాంశ స్థానం అంటే 1/10, శతాంశ స్థానం అంటే 1/100, సహస్రాంశ స్థానం అంటే 1/1000. ఓకే, నెక్స్ట్ అంటే మీకు తెలుసుకోవడం కోసం ఇక్కడ చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఈ చూడండి 208.36. ఇక్కడ మనకి దశాంశ బిందువుకి ఎడమవైపుకి వెళ్ళే కొలది మనం ఇక్కడ 1 10 100. దశాంశ బిందువు తర్వాత వచ్చే స్థానం దశాంశము, తర్వాత వచ్చే స్థానం శతాంశము, తర్వాత స్థానం సహస్రాంశం. సహస్రాంశం ఏమి లేదు. దశాంశం అంటే 1/10, శతాంశం అంటే 1/100, సహస్రాంశం అంటే 1/1000. సరే, ఇక్కడ మనకి 2 గురించి అడిగారు కాబట్టి 2 యొక్క స్థాన విలువ 200. 2 స్థాన విలువ ఎంత? 2 స్థాన విలువ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 200. సో ఈ విధంగా మనం ఈ లెక్కలు చేయవచ్చు. నెక్స్ట్ 87.243 అని చదవాలి. 243 అని చదవకూడదు. పాయింట్ తర్వాత ఎప్పుడు కూడా ఇవి దశాంశ విలువలను కలిగి ఉన్నాయి కాబట్టి విడివిడిగానే మనం చదవాలి. సరే, ఇప్పుడు మనకి 3కి వాడు అడిగాడు కాబట్టి ఇదేంటిది? మనకి పాయింట్ తర్వాత ఇదేంటి? దశాంశ స్థానము, శతాంశ స్థానము, సహస్రాంశ స్థానము. దశాంశ స్థానం అంటే 1/10, శతాంశ స్థానం అంటే 1/100, సహస్రాంశ స్థానం అంటే 1/1000.
1000. సహస్రాంశము 1/1000 అంటే 3 యొక్క స్థాన విలువ 3 యొక్క స్థాన విలువ 3 ఇంటూ 1/1000 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమి లేకపోతే 1 వేసుకోవచ్చు 3 1 3/1 ఇంటూ 1000 సో 3/1000. నెక్స్ట్ చూడండి ఇది కూడా సేమ్ అటువంటి లెక్కే 9.803. ఈ పాయింట్ తర్వాత ఇక్కడేమో ఇది 1, ఈ పాయింట్ తర్వాత దశాంశము, శతాంశము, సహస్రాంశము. దశాంశం అంటే 1/10, శతాంశం అంటే 1/100, సహస్రాంశం అంటే 1/1000. సో ఇప్పుడు 3కి మనం కట్టాలి కాబట్టి 3 యొక్క స్థాన విలువ 3 ఇంటూ 1/1000. 3 సహస్రాంశాలు కదా, 3 ఇంటూ 1/1000 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 1 3/1000. సో ఈ విధంగా మనం ఈ లెక్క చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ రెండవ లెక్క, కింది వాటిని దశాంశ రూపంలో రాయండి. మనం దశాంశ రూపంలో రాయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి 4 లెక్కలు ఇచ్చాడు. మొదటి లెక్క చూద్దాం. 700 + 40 + 2 ఇదంతా కూడా పూర్ణాంక భాగము. ముందు ఈ పూర్ణాంక భాగాన్ని చేసుకోవాలి. ఇలాగ మనం పెట్టుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఇది దశాంశ భాగము. ఓకే, ఇదంతా కూడా దశాంశ భాగము. ఇది పూర్ణాంక భాగం. 742 పాయింట్. సో మనకి 1/10 దీన్ని ఎలా రాయొచ్చు? దశాంశ రూపంలో రాయాలి. ఏం లేదు, వెరీ సింపుల్. ఫస్ట్ మన లవం చూసుకొని లవంలో ఏముంది 1 రాసేసుకుని లవంలో 1. ఈ 0 బదులు ఒక స్థానం సరిపోయింది లేదా? ఎస్, ఒక స్థానం ఉంది కదా ఇక్కడ, అంటే పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకుంటాం. 0.1 ఇక్కడ ప్లస్ పెట్టుకోవచ్చు. ఓకే, సారీ, ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. తర్వాత ప్లస్ ఈ 3/100 బదులు 3 మామూలుగా రాసుకుంటాం. 1 2 0 1 ఇక్కడ 0 పెట్టుకోండి. 1 2 ఇక్కడ 2 స్థానాలు సరిపోయింది. 2 0కి 2 స్థానాలు ఉండాలి, సరిపోయింది. 0.03 ప్లస్ 6/1000 6/1000 ఇక్కడ 1 2 3 అంటే 6 రాసుకుని ఒక స్థానం ఉంది ఆల్రెడీ, ఇంకా 2 స్థానాలు కావాలి. 3 0 ఉన్నాయి కాబట్టి 3 స్థానాలకి ఆల్రెడీ ఒక స్థానం ఉంది కాబట్టి ఇంకో 2 0 పెట్టుకుంటాం. పెట్టుకుని పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఈ విధంగా మనం దశాంశ రూపంలో రాసాం. ఇప్పుడు 742 ప్లస్ 0.1 ప్లస్ 0.03 ప్లస్ 0.006 దీన్ని తీసుకుందాం. అంటే ఇక్కడ ఇది క్లియర్గా లేదని ఇక్కడ ఇలా రాశాను. ఇప్పుడు దీన్ని మనం దశాంశ భిన్న రూపంలో రాయాలి. ఎలా రాస్తామంటే ఎలా చూడండి ఒకసారి. ముందుగా మనకి 742 రాయండి. 742 రాసుకుని పాయింట్ పెట్టుకుని ఈ పాయింట్ తర్వాత 3 0 పెట్టండి. పాయింట్ తర్వాత 3 0 పెట్టాలి. ఇప్పుడు మొదటి అంకె ఏంటి? 0.1. 2 విధంగా 0 రాసుకోవాలి. పాయింట్ 1 ఇక్కడ రాసుకుంటాం. తర్వాత ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. తర్వాత రెండోది 0.03. అలా జాగ్రత్తగా ఏ స్థానం తినంగా ఆ స్థానం రాయాలి. ఇది దశాంశ స్థానం, ఇది శతాంశ స్థానం, ఇది సహస్రాంశ స్థానం. తర్వాత 0.006 ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఈ కౌంట్ ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 6కి 0 కలిపితే 6 వస్తుంది, 3కి 0 కలిపితే 3 వస్తుంది, 1కి 0 కలిపితే 1 వస్తుంది. పాయింట్ ఇక్కడ 2కి 0 కలిపితే 2 వస్తుంది. 742.136 742.136. సో నెక్స్ట్ లెక్క చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, వాడి ఇచ్చేసాడు ఇక్కడ. ఇదంతా కూడా పూర్ణాంక భాగము, ఇదేమో దశాంశ భాగం కదా. ముందు పూర్ణాంక భాగాన్ని కూడేసుకుందాం. 9000, తర్వాత 800, తర్వాత 3 ఇవి కూడుకోండి. ఇలాగా 3 0 8 9803 వచ్చింది. ఇది 9000
803 ప్లస్ 0.2 ప్లస్ 0.05 ప్లస్ 0.07. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి కూడుకున్నాం, ఇదంతా కూడా ఒకసారి కూడుకుని రాసుకోవచ్చు, గొడవ లేదు. అలా అయితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. 0.2 అలా రాసుకుని ముందు, తర్వాత 0.05 జాగ్రత్త రాయాలి. 0 తినంగా 0 రాసుకుంటాం, పాయింట్ తినంగా పాయింట్ రాసుకోవాలి, మళ్ళీ 2 తినంగా 0 రాసుకోవాలి. దాని తర్వాత మనం 5 రాస్తాం. తర్వాత 0.007 0.007. సో ఈ విధంగా మనకి ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 3 స్థానాలకి సరిపడేగా ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. 2 పక్క మాత్రం 2 0 పెట్టుకోండి ఇలాగా. ఓకే, దశాంశ బిందువు తర్వాత ఏమైనా నెంబర్లు ఉండి ఆ నెంబర్ తర్వాత ఎన్ని 0 పెట్టుకున్నా నష్టం లేదు. ఇప్పుడు 7 0 0 కలిపితే 7, 5 0 0 కలిపితే 5, 2.0 0.257 వచ్చింది. ఇప్పుడు మనం 9803కి మనం ఏం కలుపుతున్నాం, మనం 0.257 కలపాలి, అంతే కదా. ఇదేమో 9803 ప్లస్ ఇవన్నీ కూడితే ఎంత వచ్చింది, 0.257. సో ఈ 9803కి 0.257 కూడాలి కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి, 3 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా 9703 పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుని 3 స్థానాలకి 3 0 పెట్టండి. ఇప్పుడు ఇక్కడ 0 రాసుకోండి, పాయింట్ పెట్టండి, 2 5 7 రాయండి. ఇప్పుడు కలిపేయండి, 7 5 2.3089. ఇది 9803.257. సో మనకు ఆన్సరు ఈ విధంగా మనకు ఆన్సర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ముందుగా దీన్ని మనం ఈ పూర్ణాంక భాగాన్ని కలిపేసుకుందాం. ముందు ఈజీగా ఉంటుంది. 6000 ప్లస్ 400 అన్నప్పుడు ఈ చివరి నుంచి కుడివైపు నుంచి రాయాలి. ఇదిగో 400 ప్లస్ 20 ఇక్కడే రాయాలి, అంతే తప్ప ఇక్కడ రాయకూడదు. ఇక్కడ రాస్తే తప్పు, 1ల స్థానం నుంచి రాసుకోవాలి. అదేవిధంగా 1ల స్థానంలో రాసి ఇప్పుడు కలిపేస్తాం. 1కి 3 0 కలిపితే 1, 2కి ఈ 2 0 కలిపితే 2, 4 0 కలిపితే 4, 6 6421 వచ్చింది. దీని బదులు మనకి 6421 రాస్తాం. ప్లస్ ఈ 2/10 అంటే ఏంటి, 2/10 అంటే 2 దశాంశాలు. 2 దశాంశాలు ఎలా రాస్తాం మనం, 0.2గా రాస్తాం. ఎలా రాయగలిగాము అంటే ఇక్కడ 2 మామూలుగా రాసుకుని, మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఈ 2 మామూలుగా రాసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఈ 0 బదులు 0కి ఎన్ని స్థానాలు ఉండాలి, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఒక స్థానం ఉండాలి. 1 బదులు పాయింట్ పెట్టుకుంటామని అర్థం చేసుకుంటాం. 1 బదులు నేను పాయింట్ పెట్టాను అంటే 0.2. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు 5 మామూలుగా రాయండి. 5 రాసిన తర్వాత ఈ 2 0కి 2 స్థానాలు ఉండాలి. ఇక్కడ ఒక స్థానం ఉంది కాబట్టి 5 ముందు మాత్రమే పెట్టాలి, 0 5 తర్వాత పెట్టకూడదు. 0.5 అయింది. ఈ 1 బదులు పాయింట్ పెట్టాను, ముందు 0 పెట్టుకోవచ్చు, 0.05 అంటే 5 శతాంశాలు అంటే 0.05. ప్లస్ ఇప్పుడు ఈ 9 ఇలా రాస్తాను, దూరంగా రాసుకుని ఈ 9 ఒక స్థానం ఉంది. ఇక్కడ 3 0 ఉన్నాయి కాబట్టి 3 స్థానాలు ఉండాలి. ఆల్రెడీ ఒక స్థానం ఉంది కాబట్టి మిగతా 2 స్థానాలకి 2 0 పెట్టుకుంటాం. ఈ 1 బదులు పాయింట్ పెడతాం, ఇక్కడేమో మళ్ళీ 0 పెట్టుకుంటాం. ఇది దశాంశ భాగం అన్నమాట. ఇది దశాంశ భాగం. ఇప్పుడు దీన్ని కలపాలి. ఇప్పుడు మనకి మ్యాక్సిమం దశాంశ బిందువు తర్వాత 3 స్థానాలు ఉంటాయి కాబట్టి 3 0 పెట్టుకుని చేస్తాము. ముందుగా 0.2 రాసుకుందాం, 0.2 తర్వాత 0.05 ఇలా రాసుకోవాలి. తర్వాత 0.007 ఏమాత్రం 0 లేకుండా రాసిన పొరపాటుని మనకి లెక్కలు తప్పు వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఇలాగా దశాంశ బిందువు తనంగా దశాంశ బిందువు రాసి దశాంశము, శతాంశము, సహస్రాంశము రాసుకోవాలి. ఇక్కడ ఏమి లేకపోతే ఇక్కడ మీరు ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి 0.200 ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి. 0.050 ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి. 0.007 ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి.
సరిపోయింది. ఇప్పుడు కలపండి. 7 0 0 కలిపితే 7, 5 0 0 కలిపితే 5, 2 0 0 కలిపితే 2.0. ఇప్పుడు మనకి 6421 ప్లస్ 0.257. ముందుగా మనం ఇక్కడ లెంగ్తీగా చేస్తాం, తర్వాత మీకు అలవాటు అయిన తర్వాత మీకు షార్ట్ కట్లు చేయడం మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు 6421కి మనం ఏం కలుపుతున్నాం, మనం ఇప్పుడు 0.257 కలపాలి. కాబట్టి ఇక్కడ 3 సున్నాలు పెట్టుకోండి. అంటే 3 స్థానాలు ఉండగా 3 సున్నాలు పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఒకటి తినంగా 0 రాసుకుని పాయింట్ తినంగా పాయింట్ పెట్టుకుని 2 5 7 రాయండి. ఇప్పుడు కలపండి. 7 5 2 1 2 4 6 6421.257. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఈ 400 ప్లస్ 5 ప్లస్ 1/10 ప్లస్ 8/100. సో 400 ప్లస్ 5 మనకి ఈజీగా తెలిసిపోయింది. 405. ఓకే, 405 ప్లస్ జాగ్రత్త రాసుకోవాలి. మనం రాసేటప్పుడు లెక్క చేసే పొరపాటు ఏం చేస్తామంటే 405 అన్నప్పుడు ఇలా రాసేస్తాం. ఇది రాస్తే తప్పు. 4005 అవుతుంది. ఈ తప్పులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏమి కంగారు పడకుండా 400 రాసుకుని కింద ఇక్కడ 5 రాసుకుని ఇలా చేయండి. నష్టం ఏం లేదు. ఒక్క అర నిమిషం లేట్ అయినా నష్టం లేదు. తప్పు మాత్రం రాకూడదు. ముందు అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి ఈజీగా వస్తుంది. సరే, 405 ప్లస్ 1/10 అంటే 0.1 కదా, 0.1 ప్లస్ అంతే కదా. ఇక్కడ 1 మామూలుగా రాసుకుంటాం. ఈ 0 బదులు ఒక స్థానం సరిపోయింది. ఈ 1 బదులు పాయింట్ పెట్టుకున్నాం, ముందు 0 పెట్టుకున్నాం. అదేవిధంగా 8 రాస్తాం. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాలు ఉండాలి. ఒక స్థానమే ఉంది, ముందుగా 0 పెట్టుకుంటాం, 0.0. ఓకే, ఇప్పుడు 405 ప్లస్ ఈ 0.1 ప్లస్ 0.008ని 0.1 ప్లస్ 0.08 కలిపేద్దాం. ఎంత అయింది ఇది? 8 1.0. కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, నష్టం లేదు. ఇప్పుడు మనకు 0.18 వచ్చింది. 0.18. ఇప్పుడు 405.00 రాసుకుని ఇప్పుడు 0.18. ఇక 00 ఎందుకు రాసుకోవచ్చు అంటే దశాంశ బిందువు తర్వాత వీటికి విలువలు ఉండవు. సో మనం రాసుకుని నష్టం లేదు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8కి 0 కలిపితే 8, 1 0 కలిపితే 1, 5 0 కలిపితే 5, 405.18. 405.18. ఈ విధంగా ఈ లెక్క చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ కింది వాటిని దశాంశ మరియు భిన్న రూపంలో విస్తరించండి. దశాంశ మరియు భిన్న రూపంలో విస్తరించాలి మనం. సరే, మొదటి లెక్క ఆ చూద్దాం. ముందుగా మనం దీన్ని దశాంశ రూపంలో రాద్దాం. నూట 64.238. ఇప్పుడు దశాంశ రూపంలో రాయాలి కాబట్టి ఇక్కడ మనం ముందు ఏం చేస్తామంటే ఇది 1లు కుడివైపుకి వెళ్దాము, ఎడమవైపుకి వెళ్దాం. 1లు 10లు 100లు. ఇదేమో దశాంశము, ఇదేమో శతాంశము, ఇదేమో సహస్రాంశము. దశాంశం అంటే 1/10, శతాంశం అంటే 1/100, సహస్రాంశం అంటే 1/1000. ఓకే, 1లు అంటే మనకు తెలుసు 1, 10లు అంటే 10, 100లు అంటే 100. ఇప్పుడు 100 1 × 100 ప్లస్ 6 × 10 అంతే కదా, 6 10లు ప్లస్ 4 1ల స్థానంలో ఉంది కాబట్టి 4 × 1 ప్లస్ ఇక్కడ పాయింట్ తీసేస్తాం, ఈసారి ప్లస్ పెట్టేసుకుంటాం. ఇది 2 × 1/10, 2 × 1/10 ప్లస్ 3 × దశాంశ రూపం భిన్న రూపం 2 రూపాయలు రాసేస్తున్నాం. 3 × 1/100 ప్లస్ 8 × 1/1000. ఇప్పుడు 100 100 ప్లస్
6 పదుల 60 ప్లస్ 4 ఒకట్ల 4 ప్లస్ ఇక్కడ 2 ఒకట్ల 2/10 ప్లస్ 3 ఒకట్ల 3/100 ప్లస్ 8 ఒకట్ల 8/1000. ఓకే, ఇది భిన్న రూపం. ఇది ఏ రూపం? భిన్న రూపం, భిన్నంలో ఉంది. ఇది దశాంశ రూపంలో కూడా రాయాలి కదా. దశాంశ రూపంలో అంటే దశాంశ బిందువు ఉపయోగించి రాస్తాం. ఇప్పుడు 100 ప్లస్ 60 ప్లస్ 4 ప్లస్ 2ని ఇక్కడ 2గా ఇలా రాసి ఈ 2/10ని 2 ఇలా రాసుకుని ఈ 0 బదులు ఒక స్థానం సరిపోయింది. ఈ 1 బదులు పాయింట్ పెట్టుకుంటాం, 0.2 అని రాసుకుంటాం. ప్లస్ ఇప్పుడు 3 రాసుకుంటాం. ఇవి 2 సున్నాలు ఉన్నాయి కదా, 2 స్థానాలు ఇక్కడ 0 3, 1 బదులు పాయింట్ పెట్టుకుంటాం, 0 రాసుకుంటాం. ప్లస్ ఇక్కడ 8 1 2 3 సున్నాలు ఉన్నాయి, ఒక స్థానం ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 సున్నాలు పెట్టుకుంటాం. అప్పుడు 1 2 3 స్థానాలు సరిపోయింది. 3 సున్నాలకి 3 స్థానాలు సరిపోయింది. ఇప్పుడు 1 బదులు పాయింట్ పెట్టుకున్నాం, ఇక్కడ 0 రాసుకున్నాం. ఈ విధంగా మనం దశాంశ రూపంలో కూడా ఇది రాయవచ్చు. ఇది దశాంశ రూపం, ఇది భిన్న రూపం. నెక్స్ట్ ఆ అయిపోయింది. ఇప్పుడు ఆ చూద్దాం. 968.054 కదా, ఇక్కడ పాయింట్ ఉంది. ఇది ఒకట్లు, ఇది పదులు, వందలు. నెక్స్ట్ ఇది దశాంశము, శతాంశము, సహస్రాంశము. ఒకట్ల స్థానంలో ఇక 1 రాస్తాం, పదుల స్థానంలో 10 రాస్తాం, వందల స్థానంలో 100 రాస్తాం. దశాంశ స్థానంలో ఇక్కడ 1/10, శతాంశ స్థానంలో 1/100, సహస్రాంశ స్థానంలో 1/1000. ఇప్పుడు ఇక్కడ 9 × 100 అంతే కదా, ప్లస్ 6 × 10 ప్లస్ 8 × 1 ప్లస్ 0 × 1/10 ప్లస్ 5 × 1/100 ప్లస్ 4 × 1/1000. ఇది 900 ప్లస్ 6 పదులు 60 ప్లస్ 8 ఒకట్ల 8 ప్లస్ 0 × 1/10, 0 ఒకట్ల 0, 0/10 అంటే 0 ప్లస్ 0/10 రాసుకుని పోనీ నష్టం లేదు, 0/10. తర్వాత 5 ఒకట్ల 5, 5/100 ప్లస్ 4 ఒకట్ల 4, 4/1000. ఎప్పుడు కూడా లవంతో గుణించాలి. ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు అని మీకు చాలాసార్లు చెప్పాను. 1 × 1000 ఒక 1000 అన్నమాట. ఓకే, ఇది భిన్న రూపం. ఇది ఏ రూపం? ఇది భిన్న రూపం. ఇప్పుడు దీనికి దశాంశ రూపంలో ఎలా రాస్తాం? 900 ప్లస్ 60 ప్లస్ 8 ప్లస్ 0/10 అంటే 0 ప్లస్ ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, 5 మామూలుగా రాసుకుంటాం. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాలు ఉండాలి. 5 ముందు 0 పెట్టుకుంటాం, అప్పుడు 2 స్థానాలు సరిపోయింది. ఈ 1 బదులు పాయింట్ పెట్టుకోవాలన్నమాట. 1 బదులు పాయింట్ పెట్టుకున్నాం, ఇక్కడ 0.05 అని రాసాం. ప్లస్ అదేవిధంగా 4 కొంచెం దూరంగా రాసుకుని ఇప్పుడు 3 స్థానాలు ఉండాలి. 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 స్థానాలు ఉండాలి. సో 4 ఇక్కడ ఒక స్థానమే ఉంది కాబట్టి 2 సున్నాలు పెట్టుకుంటాం ముందు. ఈ 1 బదులు పాయింట్ పెట్టుకుంటాం, 0. ఇది దశాంశ రూపం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మళ్ళీ అభ్యాసం లెక్కలు కూడా చేయడం వల్ల మీకు బాగా అర్థమవుతుంది. దయచేసి మీరు కాన్సెప్ట్ వైజ్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు బాగా అర్థమవుతాయి కనుక లెక్కలన్నీ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది టెక్స్ట్ బుక్లో 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని లెక్కలు మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.